రండి అన్నయ్య గారు. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయి ఉంటది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపప్పని చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు విలేజ్ స్ట్రోక్, అలా నీళ్ళు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చోనుగా నేను. ఓ ముసలోళ్ళ కూర్చో అయితే. ఏంటి బాబు సెటిల్ అయిపోయా? కానీ మంచిని తెచ్చిపెట్టు. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద నీ కొంత సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడికి అలవాటే. బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్, తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా, నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇదిగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. ఎదవ కరెంటు సరైన సమయానికే పోద్ది. కరెంటు పోయిందా? మరి అబ్బాబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా అంటే చెప్పండి. పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు. దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని
అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ ఎత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు. ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను అటు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి. ఒకరిని తీసేయండి. కరెక్ట్. అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. హలో, కొంతేరేనా? అదే పాలకొల దగ్గర కొంతారు. నేను బసపన్నాను మాట్లాడాను. మా బామ్మర్ది కలపోయా. ఒరే ఎదో బామ్మర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకు నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామ్మర్ది, నువ్వు మాట్లాడకరా. నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాట్లాడుతున్నాను. ఒరే నేను చెప్పేదేనరా, 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరే సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తుందన్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తున్నావు. ఏమీ లేదు. ఫోన్లే ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా? సార్ అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి. ముంబై బాల్సాగర్కి ఫోన్ చేస్తాయి. ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్ లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాల్ దగ్గర ఇంపార్టెంట్ నీకు? అర్జెంట్ నీకు? ఇక్కడ మ్యాటర్ తెలుసా? 25 ఎకరాలు రా, 5000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసినా పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగుదు అఠాయ్, ఎరుగుదు అఠాయ్, నువ్వు ఆపుతాయి, నువ్వు ఆపుతాయి, కూర్చుంటాయి. ఇప్పుడు నాకు తలవగడు. నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ వద్దు, అక్కడ మాడతాయి. నా మాట వింటాయి, నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు, బావగారా? బావగారా? బాగున్నారా? బావగారా? బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా, కొత్త బామ్మర్ది దొరికాడు. ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5000. చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5000. మరి నువ్వు మనిషో పశువురా? ఎకరానికి ఒక కాయగా ఎంతావా? ఎకరానికి ఒక కాయగా ఎంతావరా? నేను కాని మీ అక్క కాని ఇంటర్లో గాని సమ్మర్ లో గాని ఒక బొండం తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఎకరానికి ఒక కాయగా ఎంతావా? దేనికంటే నువ్వు కుద్దుందా నీకు? కూర్చో. యారా నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? ఏం చెప్పావు? అడిగింది నిన్ను కాదు, ఈయన్ని. ఏమని చెప్పాను? ఎస్టీడీకి వద్దు, కస్టడీకి వెళ్దాంరా అని చెప్పావు. అన్నావు కదరా నువ్వు. బెదర్ తినేసినట్టు బాబుడు.